కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడమే కాకుండా కనీస చర్చలు కూడా జరపడం లేదని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం విచారకరమన్నారు. 3 నెలలలో తమ సమస్యలపై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గం 26 జిల్లాల చైర్మన్, ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారులు స్పందించిన తీరు చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబించిందన్నారు. నాడు అనేక పోరాటాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరును నిరసించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. రానున్న 3 నెలల్లో ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుతాయని. మేము ప్రధానంగా ఇవాళ ఉద్యోగుల పక్షాన ఏపీ జేఏసీ అమరావతిగా డిపార్ట్మెంట్ సంఘాల కలయికతో ఏర్పడిన సంఘంగా ప్రధానంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం. ఆ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏ విధమైన తీర్పునిచ్చారనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం అన్ని విధాలుగా తగ్గి ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించారని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో కూడా సమావేశాల్లో కూటమిగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అదే మేము ఎలా ప్రశ్నించదలిచాం, అడగదలిచాం, విజ్ఞప్తి చేయదలిచాం ప్రభుత్వాన్ని. ప్రధానంగా ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు చాలా సందర్భాల్లో నేను ఒక ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక పోలీస్ కుటుంబం నుంచి వచ్చాను, ఉద్యోగి కష్టం తెలుసు, సకాలంలో ఐఆర్ రాకపోతే ఉద్యోగి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసు, డిఏ రాకపోతే ఏంటో తెలుసు, రిటైర్ అయిన వ్యక్తికి పెన్షన్ రాకపోతే ఏంటో తెలుసు అని